ఆచరించినట్లయితే మనసు శాంతిస్తుంది. ఎందుకంటే కర్మయోగంలో ప్రాపంచిక విషయ వస్తువుల పట్ల ఆసక్తి పోతుంది కనుక, నిష్కామంగా చేయటం జరుగుతుంది కనుక మనసు ప్రశాంతమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో బుద్ధి సూక్ష్మమవుతుంది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో శాస్త్రజ్ఞానాన్ని అవగతం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఈ కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఈ రెండింటిని గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ రెండు సమన్వయం చేసుకొని ఆచరించాలి అని. అయితే ఈ రెండింటితో సరిపోతుందా అంటే ఈ రెండింటితోటి సరిపోదు. ఎందుకంటే కర్మాచరణం వల్ల తపోగుణం తగ్గిపోతుంది కానీ రజోగుణం పెరిగిపోతుంది. మరి ఆ రజోగుణం కనుక పెరిగిపోయినట్లయితే అప్పుడు కూడా ప్రాపంచిక విషయాలు, కర్మలు వీటిలోనే మునిగిపోతూ ఉంటారు. కాబట్టి రజోగుణం కూడా తగ్గితేనే సత్వంలో నిలవటానికి వీలవుద్ది. కాబట్టి సత్వగుణంలో నిలవాలంటే రజోగుణం కూడా తగ్గాలి. రజోగుణం తగ్గి సత్వంలో నిలిస్తే జ్ఞానం పూర్తిగా అవగతం అవుతుంది, వంట పడుతుంది. మరి రజోగుణం తగ్గాలంటే అందుకని ఇప్పుడు భక్తి యోగం అనేటువంటిది ఒకటి కావాలి. అయితే భక్తి యోగంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో సాకార సగుణోపాసన, రెండవదేమో నిరాకార నిర్గుణోపాసన. సాకార సగుణోపాసనని భక్తి యోగం అంటారు, నిరాకార నిర్గుణోపాసనని ధ్యాన యోగము లేదా ఆత్మ విచారణ అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా భక్తి యోగంలో కూడా రెండు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో కూడా ఏదో ఒకదాన్ని అనుసరిస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. ఈ భక్తి యోగ, ధ్యాన యోగాన్ని ఏదో ఒకటి అనుసరిస్తే సరిపోదు. మరి మనం కోరుకున్నటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేము. అందువల్ల మరి ఏం చెయ్యాలి అనే విషయాన్ని మళ్ళీ 3 మంత్రాల్లో చెప్పబోతా ఉన్నాడు. 12వ మంత్రం చూడండి. అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే తతో భూయ యువతే తమః యము సంభూత్యామృతాః. అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే తతో భూయ యువతే తమః యము సంభూత్యామృతాః. ఎవరైతే అసంభూతి ఉపాసతే, సాకార సగుణ రూపాన్ని పూజిస్తూ ఉంటారో, సాకార సగుణ రూపాన్ని అంటే భక్తి భావంలో ఉండి అలా పూజిస్తూ ఉంటారో, అంధం తమః అటువంటి వాళ్ళు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు. యావు ఎవరైతే నిజంగా సంభూత్యాం నిరాకార నిర్గుణ రూపాన్ని, ఆ నిర్గుణ రూపంలో రతాహ రమిస్తూ ఉంటారు, అంటే నిరాకార నిర్గుణ రూపాన్ని ఎల్లప్పుడూ భావిస్తూ అందులోనే రమిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు తతః భూయః అంతకన్నా ఎక్కువైందా అనిపించేటువంటి తమః చీకట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సాకార సగుణోపాసన చేసినా అంధకారంలో వెళ్ళిపోతారు. లేదా కేవలం నిరాకార నిర్గుణోపాసన చేయాలి అప్పుడే మోక్షము అని అందులోకి ప్రవేశిస్తే అంతకంటే ఎక్కువైందా అన్నట్టుగా ఉండే చీకట్లోకి ప్రవేశిస్తారు అని ఇక్కడ ఉపనిషత్తు ఋషి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే సాకార సగుణోపాసన చేస్తారో వారు కటిక చీకట్లోకి ప్రవేశిస్తారు అంటున్నారు ఉపనిషత్తు ఋషి. ఎందుకని అంటే ఎవరైతే ఈ రూపాల మీద, ఈ గుణాల మీద, ఈ నామాల మీద ఆకర్షణతో ఉంటారో, అంటే ఒక రూపం కావాలి, ఒక నామం, ఒక పేరు కావాలి, కొన్ని గుణగణాలు కూడా ఉండాలి. అట్లా ఎవరైతే ఈ గుణగణాల యొక్క ఆకర్షణలో ఉండిపోతారో, మనకి కలిగినటువంటి ఆ ప్రయోజనాల మీద ఆసక్తితోటి, అంటే మనకి ఏదో లాభం కలగాలి అనేటువంటి ఆసక్తితోటి ఎవరైతే ఈ వివిధమైనటువంటి నామరూపాలతో, గుణాలతో ఉన్నటువంటి రూపాలను కొలుస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, అర్చిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు అలా చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు అంధకారంలో ప్రవేశిస్తారు అంటున్నారు.
చెయ్యమనే కదా చెప్పింది, మరి ఇదేమిటండి ఇక్కడ ఉపనిషత్ ఋషులు ఎలా చెప్తున్నారు, చీకట్లో పడిపోతారు అని చెబుతున్నారే ఏంటి అనేటువంటి సందేహం వస్తుంది. మంచి పనులు చేస్తుంటే, దేవతల్ని పూజిస్తూ ఉంటే ఎందుకు అంధకారంలో పడిపోతూ ఉంటారు అంటే, కేవలం భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, కేవలం సాకార సగుణ రూపాన్ని భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని గుణాలతో ఆ భగవంతుడిని పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు భగవంతుడిని పూజిస్తున్నాము అనేటువంటి విషయం తెలియకుండానే ఎంతో మంది పూజిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి జ్ఞానంతో అవగాహన ఉండదు. భగవంతుడంటే కోరిన కోరికలు తీర్చేవాడని, తాను కనుక భక్తితో ఆయన్ని కనుక భజిస్తే, ఆయన్ని కనుక పూజిస్తే, వ్రతాలు చేస్తే ఆయన కరుణించి మా కోరికలు తీరుస్తాడని, వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, అందరికన్నా ఉన్నతంగా జీవించవచ్చని, అందుకోసం కొంత కాలాన్ని కొంత డబ్బుని పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. పెట్టుబడి ఎందుకంటున్నామంటే మనం పెట్టేటువంటి ఖర్చుకి తగినటువంటి ఫలితం రావాలి. సాధారణంగా మన వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మొక్కులు మొక్కుతూ ఉంటారు. స్వామి నీవు కనుక నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 101 కొబ్బరికాయ కొడతాను. 101 కొబ్బరికాయ ఎంత అవుద్ది, ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంత అవుద్ది, గెలిచిన తర్వాత ఎంత వస్తుంది అంటే, మనకి బాగా ఆదాయం కనుక వస్తే ఎంతో కొంత సమర్పించుకుంటావు, నీకు కూడా నువ్వు మాత్రమే దిగులు పడబాకమని భగవంతుడికి ఒక హామీ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే కోరినటువంటి కోరికలు తీరాలి కనుక. మరి పెట్టినటువంటి పెట్టుబడికి మరి లాభంతో కలిపి మళ్ళీ రిటర్న్స్ రావాలి అని కోరుకుంటారు కదా, కాబట్టి అలాగనే కోరుకుంటారు. తన యొక్క కోరికలు కనుక తీరినట్లయితే మరి తాను కొలిచేటువంటి రాముడో, కృష్ణుడో, ఆంజనేయుడో, వెంకటేశ్వరుడో, లక్ష్మీదేవో, విఘ్నేశ్వరుడో ఎవరో వాళ్ళే నిజమైనటువంటి దేవుడు. తను కోరినటువంటి కోరికలు తీరిస్తే ఆయన ఎంత మహత్తు కలిగినటువంటి వాడండి. మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు. సాధారణంగా మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటారు, ఏదైనా దేవాలయాన్ని చూపించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఆ మైక్ ఇస్తారు. ఇక వాళ్ళకి అక్కడ కోరికలు ఎక్కుద్ది. కోరికలు ఎక్కిన తర్వాత నేను ప్రతి సంవత్సరం వస్తానండి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పిల్లలు పుట్టారు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆస్తి కలిసి వచ్చింది, అసలు ఈ దేవుడు మహామహాత్యం కలిగినటువంటి వాడండి అని చెప్తూ ఉంటారు. అదంతా మనం వింటూ ఉంటాం. సరే, నిజంలో దేవుడికి ఎరిక. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే మన అజ్ఞానం. అంటే కేవలం కొలిసినంత మాత్రాన్ని మనకి అన్ని కనుక వస్తే అందరూ కొలుస్తూనే ఉండేవాళ్ళు కదా, మరి అయితే అది మాత్రం నిజం కాదు. అంతేకాదు, ఇప్పుడు బాగా కోరికలన్నీ తీరుతూ ఉంటే ఆయన మంచివాడు మంచివాడు అంటున్నారు కదా, ఆయన కోరికలు తీర్చేవాడు, చాలా గొప్పవాడు, మహత్తు కలిగినటువంటి వాడు అంటున్నారు కదా. మరి ఒకవేళ కర్మగాలి నీ కోరికలు తీరలేదనుకోండి, మరి అప్పుడేం చేస్తారు? అబ్బే ఈ లాభం లేదండి, ఈ దేవుడికి శక్తి పోయింది, ఇప్పుడు కొత్త దేవుడు ఒక ఆయన వచ్చాడండి, ఆయన్ని పూజించాలా అని అటుపక్కకు పడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ పోయింది 4 చోట్ల అప్లికేషన్లు పెడితే ఏదో ఒకటి శాంక్షన్ అవుతుందని ఒక అప్లికేషన్ వెంకటేశ్వర స్వామికి, ఒక అప్లికేషన్ సాయిబాబాకి, ఒక అప్లికేషన్ ఏమో ఆంజనేయుడికి, ఒక అప్లికేషన్ విఘ్నేశ్వరుడికి, ఇట్లా 4 చోట్ల అప్లికేషన్స్ పెట్టేస్తారు. అంటే తమ యొక్క కోరికల చిట్టా విప్పేస్తారు. సరే, ఎవరో ఒకరు తెచ్చుకుపోతారు. సరే, వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు సాయిబాబా దిగుస్తాడు, సాయిబాబా అనుకుంటాడు సరే ఆంజనేయుడు దిగుస్తాడు, ఆంజనేయుడు అనుకుంటాడు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా ఆయన కాస్త పని తక్కువ ఆయన తెలుస్తాడు. అంటే ఈ ప్రకారంగా ఎవరికి వాళ్ళు తెలుస్తాడు, ఆయన తెలుస్తాడు, ఈయన తెలుస్తాడు, ఎవరు తెలుసు. అందుకని పరిగణించుకోడుగా. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం మన యొక్క కోరికలు తీర్చడం కోసమే భగవంతుడిని భావించడం మాత్రంగా. ఈ ప్రకారంగా ఎవరైతే భావిస్తూ ఉంటారో ఆ రూపాల్లో వాళ్ళ యొక్క మనసును ఇరికించినటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళుగానో మూర్ఖులుగానో తలిచి చిట్టివరికి ఏమిటంటే భగవంతుడి కూడా చెరచూపు చూసేటువంటి అవకాశం వస్తుంది. తానేమో చాలా గొప్పవాడైనట్టు పోజు పెట్టేటువంటి అవకాశం వస్తుంది. చాలా మంది చూడండి, కొన్ని మతాలు, కొన్ని సిద్ధాంతాలని ఆచరించేటువంటి వాళ్ళు శివుడిని నమ్ముకుంటే నీకేమొస్తుందండి, ఆయన దగ్గరికి వెళ్ళి బూడిదే కదా, అదే నీకు ఇచ్చేదని అంటాడు. సరే, ఇంకొక ఆయన అది విని ఆయన అంటాడు విష్ణుమూర్తి దగ్గర అన్నీ ఉన్నాయండి, ఆభరణాలని ఆయన దగ్గరించుకొని కూర్చుంటాడు, జనానికి ఇవ్వడు కదండి, ఈయనేమో జనానికి ఇచ్చి పాపం బూడిద అట్టు పెట్టుకున్నాడు, ఆయనేమో సొమ్ములన్నీ ఆయన అట్టు పెట్టుకున్నాడు, జనానికి ఇచ్చేవాడు కదా అని ఆయన అంటాడు. అంటే వీళ్ళిద్దరు చేసేది ఏంటంటే దైవ నింద. ఇద్దరు దైవ నింద చేస్తారు. ఎందుకంటే మనకి భక్తుల యొక్క లక్షణాలు చెప్తూ భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం అని మొట్టమొదటి లక్షణం చెప్తారు.
అద్వేష్ట సర్వభూతానాం అని అంటే సమస్తమైనటువంటి భూతాలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో దేని మీద కూడా ద్వేషభావం వద్దు అని. అంటే మనుషులే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు దేని మీద కూడా ద్వేషం వద్దని, దేని మీద ద్వేషం వద్దని మన ధర్మం చెబుతూ ఉంటే దేవుడి మీద ద్వేషాన్ని చూపించేటువంటి మహానుభావులు ఎంతటి భక్తులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా కనుక ఎవరైనా చూపిస్తే అటువంటి వాళ్ళు ఎంతటి భక్తులో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకా కొంతమంది అంటారు, ఏమండి నేను సాయిబాబా భజనలు పెట్టిస్తానంటే ప్రతి గురువారం, దాంతో మాకు బాగా కలిసి వచ్చిందండి అనండి. ఇంకొక ఆయన అంటాడు, నేను అయ్యప్ప స్వామి దగ్గరికి పోయి రావటం మొదలు పెట్టానండి, అప్పటి నుంచేనండి నాకు బాగా ఆస్తులు కలిసి వచ్చినాయి, నేనే కాదండి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కలిసి వచ్చినాయి, కాబట్టి అయ్యప్ప స్వామి దగ్గరికి పోతే చాలు అంటాడు. ఏమంటే అసలు వెంకటేశ్వర స్వామిని కనుక కొలిస్తే చాలండి, చచ్చినోడు కూడా బతికాడండి మొన్న మా ఊళ్ళో అని ఆయన అంటాడు. అసలు వీళ్ళందరూ కాదండి, ఓ 10 పేరు పోతే పోయింది, ఇప్పుడు కలికి భగవాన్ వచ్చాయండి కొత్త దేవుడు, కాబట్టి ఆ కొత్త దేవుడిని పూజించుకుంటే మనకి ఏది కావాలంటే వచ్చేస్తుందండి అని అంటాడు. మరి ఆ దేవుళ్ళ గట్టి ఏమిటో కానీ తర్వాత తెలుస్తుంది. మరి మనకి మాత్రం ఏమొస్తుందో అదిగో ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు. మరి ఇలాంటి భావాలు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కొంతకాలానికి ఈ పూజలు చేస్తూ ఉంటే ఉన్నది కాస్త ఊడింది అనుకోండి, ఇక అప్పుడు వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎట్లా ప్రచారం చేశారో అప్పుడు కూడా అట్లా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తారు. ఏదైనా దశరికి తినడానికి తిండి లేకపోయినా, లేదా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతిన్నా అప్పుడు దేవుడికి కోపం వచ్చిందండి, ఇదిగో మేము ఫలానా ఇచ్చేసాము అని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారంటే అసలు దేవుడికి విశ్వాసం లేదండి, ఆయనకి ఎంత చేశానండి, ఎన్ని పూజలు చేశానండి, ఎంత భక్తిగా ఉండేవాడినండి, అసలు ప్రతి సంవత్సరం నేను పోయేవాడినండి అని ఈ ప్రకారంగా పాపం వాళ్ళ యొక్క ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అలా వ్యక్తం చేస్తూ ఉంటారు. చివరికి కొంతమంది అబ్బే ఈ దేవుళ్ళకి వీళ్ళు అంతా అనవసరం అండి, ఎవరిని నమ్ముకున్నా ఏమీ లేదండి, మనకి ఎట్లా జరగాలంటే జరుగుద్ది అని చివరికి నాస్తికత్వంలో కూడా బయలుదేరు. కాబట్టి దేవుడు అంటే మన కోరికలు తీర్చేటువంటి యంత్రమని, మనం కనుక ఎంతో కొంత డబ్బిస్తే మనం కోరినటువంటి పనులు చేసి పెట్టేటువంటి మన కింద గుమస్తాని ఇలా భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క పూజలు కానీ, అటువంటి వాళ్ళ యొక్క వ్రతాలు కానీ, నోములు కానీ, యజ్ఞయాగాదులు కానీ అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అటువంటి వాళ్ళకి ముక్తి అనేటువంటి మాటకు అసలు అర్థం కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ ఈ కర్మలు, ఈ రజోగుణం ఇవన్నీ కూడా వీళ్ళల్లో ఏం తగ్గేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ యొక్క కోరికలు తీరడం కోసం భగవంతుడిని ఆశ్రయించాలనుకుంటున్నారే కానీ రెండో ఆలోచన లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళల్లో రజోగుణం తగ్గదు. పోనీ ఇవన్నీ తెలుసుకొని ఇటువంటి కోరికలు ఏమీ లేకుండా భగవంతుడిని నిజంగా మనస్ఫూర్తిగా ఏ కోరికలు లేకుండా భగవంతుడి కోసమే భగవంతుడి కనుక కొలిస్తే ఏమవుతుంది అని అంటే నిజంగా మనలో ఉన్నటువంటి రజోగుణం తగ్గిపోతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. రజోగుణం తగ్గిపోతే మనసు శుద్ధం అవుతుంది. మనసు శుద్ధం అవుతుందంటే ఒక చిత్తం ఏకాగ్రత చెందుతుంది. అయితే చిత్తం ఏకాగ్రత చెందుతుంది కానీ పరమాత్మ తత్వం తెలిసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి రజోగుణం తగ్గింది, మనం ప్రశాంతంగా ఉన్నాము, చిత్త ఏకాగ్రత కలిగింది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ మనకి మాత్రం ఆత్మతత్వం తెలిసేటువంటి అవకాశం లేదు, పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకునేటువంటి అవకాశం లేదు. అందువల్ల వీళ్ళు అంధకారంలోకి వెళ్తారు అని అంటే ఏ రకమైనటువంటి చెడు సాంప్రదాయం లేకుండా మంచిగానే శాస్త్రాలు చెప్పినట్టుగానే మంచి కర్మలు చేస్తూ నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే రజోగుణం తగ్గుద్ది, చిత్త చాంచల్యం పోద్ది, ఏకాగ్రత కలుగుద్ది, అంతవరకు మాత్రం ప్రయోజనం ఉంది. కానీ ముక్తి అందుకునేటువంటి అవకాశం మాత్రం లేదు. అందుకనే అంధకారంలో పడిపోతారు అంటున్నారు. సరేనండి, సాకార సగుణోపాసన ప్రయోజనం లేదు. సరే, నిరాకార నిర్గుణోపాసన కనుకైతే నిరాకార నిర్గుణోపాసనే ముక్తినిస్తుందని అంటున్నారు కదా, కాబట్టి నేను అదే చేస్తాను. అంటే ఏ సాధనలు చేయకుండా, అంటే ప్రీరిక్విజిట్ ఏమీ లేకుండా, చిత్తాన్ని ఏకాగ్రం చేయకుండా, వ్యామోహాలు ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు ఏమీ వదలకుండా పరమాత్మతో ఐక్యత చెందడం మాత్రమే నా యొక్క ఉద్దేశం, మోక్షాన్ని పొందటమే నాకు కావాలి అనేటువంటి భావనతో ఎవరైతే ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటారో మరి అటువంటి వాళ్ళకి, అంటే ధ్యానం సాగించాలి అని అంటే మనసు ఏకాగ్రం కావాలి. మనసు ఏకాగ్రం కావడానికి నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు చేయకుండా, మనసు ఏకాగ్రం కాకుండా
చిత్తం శుద్ధపడకుండా ధ్యానం చేయడానికి కూర్చున్నారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మహాత్ములైనటువంటి వాళ్ళు వస్తున్నారు. 3 రోజుల్లో మోక్షం ఇచ్చేవాళ్ళు, 7 రోజుల్లో మోక్షం ఇచ్చేవాళ్ళు, 14 రోజుల్లో మోక్షం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే 14 రోజుల్లో మోక్షం కావాలంటే 10,000 ఇస్తే చాలు. 7 రోజుల్లో కనుక మోక్షం కావాలంటే 50,000 ఇవ్వాలి. 3 రోజుల్లోనే మోక్షం వస్తుంది. లక్ష మారేసేది మోక్షం తెచ్చుకునేది అనే ఉద్దేశంతో పాపం వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆకర్షించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటిలో పడేవాళ్ళు ఉంటారు. అయితే మామూలు వాళ్ళు ఎవరు పడరు, కానీ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా తెలివి ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు పడిపోతారు. కాకపోతే తెలివి ఏంటంటే మామూలు తెలివి కదా, కొద్దిగా తెలివి. అందువల్ల ఏమిటంటే అలాంటి వాళ్ళకి కానీ ఏ ధ్యానం వల్ల దేని వల్ల మోక్షం అనేటువంటిది ఒకడు ఇచ్చేది కాదు అనేటువంటి విషయం తెలుసుకోకపోతే ఎప్పుడైనా పొరపాటు పడిపోతాం. మోక్షం ఇవ్వటం కనుక ఎవరికన్నా చేత అయితే సరే, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరికో మహానుభావులు ఉన్నారు, మహర్షులు పేరు పెట్టుకొని వచ్చేవాళ్ళు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం శ్రీకృష్ణుడికైనా చేత కావాలిగా మోక్షం ఇవ్వటం. ఎందుకు అర్జునుడికి ఎంతలా 700 శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీతను బోధించడం, ఆయన నెత్తించేందుకు మోక్షం ఇస్తాను పోవాలంటే సరిపోద్ది కదా. కానీ పాపం ఆయనకి కూడా చేత కదా. ఆయనకి చేత కాదు వీళ్ళు చేస్తా ఉంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఆయనకంటే చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో. అందువల్ల ఈ మోక్షం అనేటువంటిది ఏ ఒక్క సాధన వల్ల కూడా మోక్షం అనేటువంటిది రాదు. ఈ సాధనలన్నీ కూడా సక్రమంగా చేయాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఆ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ 6 మంత్రాలని కూడా ఉపయోగించింది. కాబట్టి ఈ జీవ బ్రహ్మైక్య సిద్ధి, ఈ జీవుడు బ్రహ్మముతో ఐక్యమైపోయేటువంటి స్థితి మరి ఎప్పుడు వస్తుంది అని అంటే ఎంతకాలం ధ్యానం చేసినా ఏ అనుభవమో వాళ్ళకి కలగదు. ఎందుకనంటే అదిగో ఆ చిత్తం శుద్ధి కాలేదు కాబట్టి, అంటే చిత్తంలో కోరికలు ఆగలేదు కాబట్టి, చిత్తంలో కోరికలు అట్నే ఉంచుకొని ప్రాపంచిక వ్యామోహాలు అట్నే ఉంచుకొని ఆ వ్యామోహాల కల్లా పరిగెత్తా వాటి కోసం ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ఏమంటే 15 నిమిషాలు ధ్యానం చేయండి, ఇక మీకెందుకు మీరు అలాగే పైకి లేచిపోతారు అని అంటే 15 నిమిషాలే కదా ఎట్టగట్ట కూర్చుందామని 5 నిమిషాల తర్వాత అయిందా కాలేదా 15 నిమిషాలు, అబ్బో చాలాసేపు అయినట్టుగానే ఉంది. వీడు కూర్చున్నది 5 నిమిషాలైనా వాడికి గంట కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే రసోగుణం కాదు, అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఇటువంటి ధ్యాన యోగం వల్ల అంతకంటే ఎక్కువైనటువంటి అంధకారంలో పడిపోతారన్నారు. అంటే భక్తి యోగం ద్వారా అంత అంధకారం లేదు, ఇదిగో దీనివల్ల పెద్ద అంధకారం ఉంది. ఎందుకని అంటే నువ్వు భక్తి యోగాన్ని కనుక నువ్వు సక్రమంగా కనుక చేస్తే చిత్తశుద్ధి కలుగుద్ది, లోపల ఉన్నటువంటి రజోగుణం కాస్త తగ్గిపోద్ది. కానీ వీళ్ళకి ఏమవుతుందనంటే రజోగుణం ఇంకా కాస్త బాగా పెరిగిపోద్ది, అహంకారం పెరిగిపోద్ది. ఏమండి మేము ధ్యానులము అంటాడు. వీడు రోజు 15 నిమిషాలు ధ్యానం చేసి మేము ధ్యానులము అంటాడు. ఆ ధ్యానాన్ని గురించి శంకరాచార్యులు వారు చెప్పారు, ఎండిన జంబీర వృక్షం అని అన్నాడు. అంటే ఎండిపోయినటువంటి నిమ్మ చెట్టు ఎట్టయితే కదలకుండా ఉంటుందో ఆ రకంగా కదలకుండా కూర్చుంటే ఏదో వస్తుందని అనుకుంటారంట. అని శంకరాచార్యులు వారు చెప్పారు, నేను చెబుతున్నటువంటి మాటగా. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదో ఒకటి 10 నిమిషాలు 15 నిమిషాలు చేసి మన పీడ వదిలించుకుంటే మనకేదో మోక్షం వచ్చి పడుతుందని అనుకునేటువంటి వాళ్ళంతా భ్రమలో ఉన్నటువంటి వాళ్ళ కింద లెక్క. అందువల్ల మరి ఈ భక్తి యోగం కానీ ఈ ధ్యాన సాధన కానీ ఈ రెండు కూడా మనకు ఉపయోగపడాలి అని అంటే మరి రెండింటిని వదిలేయాలా లేకపోతే ఏం చేయాలా అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 13వ మంత్రం చూడండి. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహు రసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే అన్యదేవాహు సంభవాత్ అన్యదాహు రసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే. సంభవాత్ అంటే ధ్యాన యోగం అని, అంటే నిరాకార నిర్గుణోపాసన. అసంభవాత్ అంటే దానికి ఆపోజిట్, అంటే భక్తి యోగం. ఇది సాకార సర్గోపాసన. ఇక్కడ సంభవాత్ అంటే ఈ నిరాకార నిర్గుణోపాసన అనేటువంటి ధ్యానం వల్ల అన్యత్యేవ ఒక్కటే ఫలితము అని ఆహుహు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అసంభవాత్
తత్ ఈ భక్తి యోగం వల్ల అంటే సాకార శ్రవణోపాసన వల్ల అన్యత్తాహు మరొక ప్రయోజనము అని చెప్తుంటారు. అంటే నిరాకార దక్షిణోపాసన వల్ల ఒక ప్రయోజనం ఉంది, సాకార శ్రవణోపాసన వల్ల మరొక ప్రయోజనం ఉంది అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే ధీరాణం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మాకు విచిచక్షరే దీన్ని బోధించారో, ఎవరైతే మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని మాకు బోధించారో వారి వల్ల తత్ దానిని ఇది ఈ ప్రకారంగా సుశ్రుమా నేను విన్నాం. అయ్యా మీకు చెబుతున్నంతా కూడా మా సొంతం కాదు, మేము ఇతరుల ద్వారా విన్నాం, మహాత్ముల ద్వారా విన్నాం, ఆ విన్నటువంటి దాన్ని మేము మీకు చెబుతున్నాము అని నిగర్వంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కేవలం ధ్యాన యోగం ద్వారా ఒక ప్రయోజనం ఉంది, కేవలం భక్తి యోగం ద్వారా మరొక ప్రయోజనం ఉంది అని పెద్దలు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే మాకు తెలియజేశారో వారి వల్ల మేము విన్నాము అంటున్నాం. కాబట్టి కేవలం ధ్యాన యోగం వల్ల భగవద్ ధ్యానం ఎలా చేయాలో తెలుస్తుంది. ఇక్కడ ధ్యానం అంటే ధ్యాన విచారణలు రెండు కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి కేవలం ధ్యాన యోగం వల్ల ధ్యానం ఎట్లా చేయాలి, భగవద్ ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఏం ఆలోచించాలి అనేది తెలియదు. ఎలా చేయాలి అంటే అదిగో కళ్ళు మూసుకోవాలి, ఇదిగో ఇట్లా కూర్చోవాలి, కింద ఆసనం ఏర్పాటు చేసుకోవాలి, ఇదిగో ఇలా చేతిలో చేయి వేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఇట్లా ఇవన్నీ ధ్యాన యోగం ఎట్లా చేయాలో తెలుస్తుంది. ధ్యానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవో అది కూడా తెలుస్తుంది. మరి ప్రపంచ వ్యామోహాల్లో చిక్కి మనసంతా ప్రపంచంలో పరుగులు తీస్తామంటే, వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తుంటే ఆ మనస్సుని స్వాధీనం చేసుకోవాలని, దాన్ని ఏకాగ్రం చేయాలని, చివరికి ఆ మనస్సుని ఆత్మధ్యానంలో ఉంచాలని ఆ విషయం కూడా తెలుస్తుంది. కానీ ఉంచుతారంటే మాత్రం ఉంచరు. ఎందుకనంటే దానికి కావాల్సింది ఏం చేయలేదుగా, వట్టి ధ్యానం చేద్దామని కూర్చున్నారు. ఈ ధ్యానంలో ఏం చేయాలా, దేన్ని ఆలోచించాలి, దేన్ని విచారణ చేయాలి అనేటువంటి విషయం మాత్రం తెలియదు. ఒకవేళ ఏదైనా తెలిస్తే వాళ్ళు చెప్పిన ఒక్క మాట తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే మీరు ఏమక్కర్లేదండి శాస్త్రీయ ధ్యానం పెట్టండి, మీరు ఏమక్కర్లేదండి మీ ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని, ఓ దేవుడి రూపాన్ని తలుచుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, ఇంకేమక్కర్లేదండి నీకు ఇది చాలు అని అంటా ఉంటారు. ఏమక్కర్లేదంటే వీళ్ళకి ఏమక్కర్లేకుండానే పోతుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పే వాళ్ళకి అంతకంటే తెలియదు కాబట్టి వీళ్ళు కూడా అంతవరకే, వీళ్ళు కూడా తర్వాత ఇంకోళ్ళు చెప్తారు ఏమక్కర్లేదండి ఊరికి పెట్టి కూర్చుంటే సరిపోద్దండి, మీరు కనుక 15 నిమిషాలు కూర్చుంటే నీకేం లేదు అద్భుతం జరిగిపోద్దండి అని అంటే. ఏం కూర్చోకుండా మనకి భగవంతుడు ఏర్పాటు చేశాడు. అదేమిటంటే రాత్రి గాఢ నిద్ర. మనకి 3 అవస్థలు ఉన్నాయి, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థలో ఏమవుతుందంటే మనసు కూడా ఆబ్సెంట్ అయిపోద్ది, శరీరం పని చేయకుండా పోతే మనసు ఆబ్సెంట్ అయిపోద్ది. ఈ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఏమి ఉందంటే గాఢ నిద్రలో. గాఢ నిద్ర అంటే ఏమిటయ్యా, రాత్రి 80 ఏంటంటే కిమపి నా జానామి సుఖేన మయా నిద్రను భూయత అని అంటాడు. అంటే కిమపి నా జానామి నాకేమీ తెలియదు, హాయిగా సుఖంగా నిద్రపోయాను, ఈ ఒక్క అనుభవం మాత్రం ఉంది. ఈ మాట కనుక మీరు ఎవరికైనా చెప్పారు ఇంటి దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఎవరిని అడిగితే ఏమంటే ఇవాళ ఉపన్యాసం ఏం చెప్పారు, ఏం లేదండి కిమపి నా జానామి సుఖేన మయా నిద్రను భూయత, నాకేమి తెలియదండి హాయిగా నిద్రపోయా అక్కడ కూర్చొని అని చెప్పినట్టుగా ఉంటుంది. అందరూ అట్లే చెప్పాలి. అందువల్ల ఏమిటయ్యా దీనివల్ల ఈ గాఢ నిద్ర వల్ల అంటే మనం పడ్డటువంటి శ్రమ మొత్తం కూడా ఈ గాఢ నిద్ర వల్ల పోద్ది. ఇది భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇదే గొప్ప ధ్యానం. మీరు 100 ధ్యానాలు చేసినంత సమానం గాఢ నిద్ర కలగకపోతే. ఆ గాఢ నిద్ర పోకుండా రేపు తెల్లవారులు కళ్ళు మెరుకులు, మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ మెరుగు, మళ్ళీ నిద్రపోవటం, అయ్యో నిద్ర పట్టలేదు దిగులు పడతాం, తెల్లారేటప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇంకా ఎంత భారం ఉంటుందంటే మనకి చాలా భారంగా ఉంటుంది. ఇవాళ ఏంటోనండి నా మనసు అసలు బాగాలేదండి అని అంటాం. కాబట్టి భగవంతుడే ఏర్పాటు చేశాడు బ్రహ్మాండమైనటువంటి ధ్యానం. మనం చేయకుండానే మనకి ధ్యానాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్ల మనం అన్ని రకాలైనటువంటి ఆందోళనలు పోయి ప్రశాంతంగా ఉంటాము అని అనుకునేది అది కొంతవరకు మాత్రమే నిజం. ఆ గాఢ నిద్ర వల్లే మనం హాయిగా ప్రశాంతంగా ఉంటాం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి మనసులో రజోగుణాన్ని అట్టి పెట్టుకొని మనం ధ్యానాన్ని కూర్చుంటే ప్రయోజనం లేదు. ఒక బావిలో కుక్క చచ్చిపోయి పడిపోయింది అనుకోండి, వాసన పడుతుంటాయి నీళ్ళన్నీ కూడా. అందుకని యంత్రం పెట్టి తోడేస్తారు. ఎంతకాలం తోడేసినా మళ్ళీ నీళ్ళు వస్తుంటాయి, వాసన పడతానే ఉంటుంది. ఎందుకంటే సచిన కుక్క దాంట్లోనే ఉంది. కాబట్టి ఆ కుక్కను తీసేసిన తర్వాత నీళ్ళు తీసేస్తే శుభ్రం అవుతుంది. కానీ కుక్కను అట్టానే ఉంచి ఆ నీళ్ళు ఎంతకాలం తోడిపోసినా మళ్ళీ వచ్చే నీళ్ళన్నీ వాసనతోటే ఉంటాయి. అదే ప్రకారంగా మళ్ళీ రజోగుణం పెట్టుకొని మనం ఎంత ధ్యానం చేసినా మన మనసు ఒక చోట ఆగదు. అప్పుడు ఏమనుకుంటామంటే అయ్యో మనసు పోతుంది అనుకుంటాం, మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటాం, పోతుంది అనుకుంటాం, మళ్ళీ తెచ్చుకోవాలి
ఈ గోళం చెడు పడతాడు బాగా మేలకం చేస్తాడు. అందుకనే కొంతమంది చెబుతారు, ఏమండి నేను 5 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నానండి, నాకేం ప్రయోజనం కలగలేదు. ఏం ప్రయోజనం కలుగుద్ది ఎవరికైనా? ఎందుకనంటే ఆ చేయాల్సినటువంటి ముందు చేయాల్సినటువంటి చేసి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని అప్పుడు అందులో కనుక కాలు పెడితే అప్పుడు ఏదైనా ప్రయోజనం కలుగుద్ది. కానీ ఉన్నవాడు ఉన్నట్టుగా ధ్యానం అని అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అది ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది ధ్యానము. ఏంటంటే పరమాత్మ తత్వాన్ని ఆలోచించుకోవడానికి అవకాశం ఉందంతే. ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఎట్లా ధ్యానం చేయాలో, ఎట్లా కూర్చోవాలో ఏమిటో తెలుసుకుంటాం. ఇలా కాకుండా కేవలం భక్తి మార్గాన్ని కనుక ఆచరిస్తే ఏం చెబుతున్నారు? ధ్యాన మార్గమేమో ఒక ప్రయోజనం, భక్తి మార్గమేమో మరొక ప్రయోజనం అంటారు. మరి భక్తి మార్గాన్ని కనుక అనుసరిస్తే అంటే సాకార సగుణోపాసనని కనుక అనుష్ఠానం చేస్తే ఏమవుతుంది? మనసు అనేటువంటిది ఒక ప్రేమ భాండాగారం. మనసు అంటే ప్రేమతో నిండిపోయింది. అసలు ప్రేమ అంతా కూడా మనసులోనే ఉండేది, ఇంకెక్కడ ఉండడానికి దానికి అవకాశం లేదు. మరి అది ప్రపంచంలో రకరకాలైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద పడి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని వాటన్నిటి మీద ప్రేమను బాగా పెంచుకుంటూ ఉంటుంది. అందుకని వాటి కోసం తిరుగుతూ ఉంటుంది. అందుకనే మనస్సు అనేది దాన్ని కోతి అని అన్నారు. కోతిగా ఏముందంటే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది. దానికేం పని మాట లేదు, ఊరికి ఎగరడం దాని గుణం. అట్లానే ఈ మనసు కూడా గుణం ఏంటంటే కనిపించినటువంటి దాని మీద కల్లా పరిగెడతా ఉండటమే ఈ మనసు యొక్క లక్షణం. కానీ అది దానికి అలా పరుగులు తీయకుండా ఉండాలంటే ఒక ఉన్నతమైనటువంటి రూపాన్ని, ఒక ఉన్నతమైనటువంటి గుణాన్ని మనం దానికి అందించాలి. అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క ఒక రూపాన్ని, ఒక గుణాన్ని అంటే నామరూప గుణాలతో కూడినటువంటి సాకార సగుణోపాసన అంటే ఆ పరమాత్మ యొక్క రూపాన్ని కనుక అందిస్తే అంటే ఆ పరమాత్మ అనేటువంటి స్తంభానికి కనుక ఈ మనస్సుని కనుక ఒక తాడుతో కనుక కట్టేస్తే ఎంతవరకు తిరుగుద్ది? ఆ మనస్సు తాడున్నంత వరకు తిరుగుద్ది. ఇప్పుడు స్తంభానికి ఒక తాడు కట్టుకున్నాం అనుకోండి, చుట్టూ తిరుగుతున్నాం, అవతలికి పోవడానికి వీల్లేదు. ఆ తాడు ఎంత పడుతుందో అంతవరకు మాత్రమే తిరుగుతాం. అంటే నిరంతరం కూడా భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటుంది మనస్సు. ఎందుకని అని అంటే భగవంతుడికే కట్టేశారు. నేను భగవంతుడు అనేటువంటి స్తంభానికి కట్టేశారు కాబట్టి నిరంతరం కూడా భగవంతుడే ఇక నువ్వు చూడాలి తప్పకుండా. అయితే దీనివల్ల జీవబ్రహ్మ ఐక్య సిద్ధి లభిస్తుందా? ఈ జీవభావం కాస్త అంతమైపోతుందా? మోక్షం కలుగుతుందా? కలగదుగా కలగదు. అయితే ఏమిటి ప్రయోజనం? నిరంతరం కూడా భగవంతుడి మీద ఒక విధమైనటువంటి ఆసక్తి ఏర్పడుద్ది, ప్రేమ ఏర్పడుద్ది, భక్తి ఏర్పడుద్ది. ఆ భగవంతుడిని విడిచి ఉండలేనటువంటి స్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతున్నావు, ఎప్పుడు భగవంతుడినే ఆలోచిస్తున్నావు, భగవంతుడి గురించే మాట్లాడుతున్నావు, భగవంతుడి గురించే వింటున్నావు, అంత భగవతత్వంలోనే ఉన్నావు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క భావన, ఆ ప్రేమ, ఆ భక్తి అవి మాత్రం ఉంటాయి. ఈ ప్రకారంగా రెండింటికి 2 ప్రయోజనాలు అని చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? గురువులు చెప్తున్నారు. వాళ్ళకి ఎలా తెలుసండి? వాళ్ళు కూడా ఇలాగనే విన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర విన్నారు. బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, శాస్త్ర సంపద కలిగినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞాన సంపన్నులు అయినటువంటి ధీరులైనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా విన్నారు. ధీరులు అంటే ప్రాపంచిక విషయాలకి చెల్లించకుండా కేవలం పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లోనే నిరంతరం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధీరులు. అదిగో అటువంటి వాళ్ళ ద్వారా విన్నారు. దీన్ని బట్టి మనకి బ్రహ్మ విద్య అనేటువంటిది గురు శిష్య పరంపరాగతంగా రావాలి, కానీ ఎవరంటే వాళ్ళు చదువుకోవడానికి వీలయ్యేటువంటిది కాదు. ఇలా బోధించినటువంటి గురువు కేవలం నిరాకార నిర్గుణోపాసనతో కూడినటువంటి ధ్యాన యోగాన్ని కానీ, సాకార సగుణోపాసనతో కూడినటువంటి భక్తి యోగాన్ని కానీ ఏదో ఒకదాన్ని అనుష్ఠిస్తే ప్రయోజనం లేదు. ఏదో ఒక ప్రయోజనమే కలుగుతుంది కానీ పూర్తి ప్రయోజనం కలగదు. అందువల్ల పూర్తి ప్రయోజనం కనుక నీకు కలగాలి అని అంటే నువ్వేం చేయాలంటే ఈ రెండింటినీ కలిపి ఆచరించాలి. అప్పుడే నీకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత మంత్రంలో 14వ మంత్రం చూడండి. సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ వినాశేన
సంభూతి నిరాకార నిర్గుణోపాసన, అసంభూతి లేదా వినాశం అంటే సాకార సగుణోపాసన. ఎవరైతే సంభూతించ నిరాకార నిర్గుణోపాసనని, వినాశించ సాకార సగుణోపాసనని ఉభయం సహా రెండింటినీ కలిపి వేద తెలుసుకుంటారు. అంటే సాకార సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన ఈ రెండింటినీ తెలుసుకొని రెండింటినీ ఎవరైతే ఆచరిస్తారో సహా అతడు వినాశైన ఈ సాకార సగుణోపాసన ద్వారా మృత్యుం తీర్త్వ ఈ మృత్యువును దాటిపోతాడు. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలతో కూడినటువంటి మృత్యువును దాటిపోయి సంభూత్య నిరాకార నిర్గుణోపాసన ద్వారా అమృతం అశ్నుతే అమృతత్వాన్ని అందుకుంటాడు, అంటే పరమాత్మని అందుకుంటాడు అని ఇక్కడ రెండింటినీ కలిపి ఆచరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సాకార సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన రెండింటిలో కూడా ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం మాత్రమే ఉంది. అందువల్ల ఒక్కొక్క ప్రయోజనం కనుకుంటే మనకి ప్రయోజనం లేదు, అంటే మోక్షం రాదు. కాబట్టి రెండింటినీ కలిపి ఆచరించినప్పుడే మనకి పూర్తి ప్రయోజనం కలుగుతుంది. నిరాకార నిర్గుణోపాసనే ధ్యానయోగం అన్నారు. ధ్యానయోగం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే కదలకుండా కూర్చునేది గుర్తుకొస్తుంది. కానీ ధ్యానం అని అంటే ధ్యాస ఉండాలి. దేని మీద ధ్యాస? ఈ ధ్యాస మనకేం కొత్త విషయం కాదు. పిల్లల మీద ధ్యాస, భర్త మీద ధ్యాస, డబ్బు మీద ధ్యాస, ఇంటి మీద ధ్యాస, బిడ్డల మీద ధ్యాస, వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగాల మీద ధ్యాస, వాళ్ళు సంపాదించి పంపించే దాని మీద ధ్యాస. ఈ ధ్యాసలన్నీ మనకు ఉన్నాయి, ఒక్క ధ్యాస తప్ప, అదే పరమాత్మ ధ్యాస. ఈ ధ్యాసలన్నీ కూడా నహి రక్షతి గుప్తురం కారణే. ఇవన్నీ వాళ్ళు నిన్ను రక్షించలేవు. నిన్ను రక్షించే ధ్యాస ఏదైతే అంటే భగవంతుడి మీద ధ్యాస మాత్రమే రక్షిస్తుంది. కాబట్టి భగవంతుడి మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. అంతేగాని కళ్ళు మూసుకొని కూర్చోవాలా, కదలకుండా కట్టగా కూర్చోవాలా, కదిలితే గాలి ఏమంటే దోమ పడుతుందండి నేను తనొచ్చా అనకూడదు. ఈ సందేహాలు ఎక్కర్లేదు. అందువల్ల ఏమిటంటే ధ్యానం అంటే కదలకుండా కూర్చోవాలి. అది ప్రారంభ దశలో ఏమీ తెలియనటువంటి వాడికి ఏదో కొంతసేపు బాహ్యంగా కనుక కళ్ళు తెరిచి కనుక చూస్తే ఏవో కనపడతాయి, వాటి గురించి ఆలోచనలు వస్తాయని అందుకని కళ్ళు తెరవద్దు అంటారు. అప్పుడు కళ్ళు తెరవకపోతే బయటికి రావు కానీ లోపల నుంచి వచ్చేవి వస్తారు ఉంటాయి. అందుకని లోపల నుంచి వచ్చే వాటి కోసం మళ్ళీ కంటాలు పడాలి. కనుక ఆ లోపల నుంచి రాకుండా బయట నుంచి వ్యామోహం లేకుండా ఉండేటువంటి స్థితిని ముందుగానే మనం సాధిస్తే ఇక ఏ గొడవ లేదు. అందువల్ల ఇక్కడ ధ్యానం అంటే ధ్యాస ఉండాలి, పరమాత్మ మీద ధ్యాస ఉండాలి. ఈ నిరాకార నిర్గుణోపాసనే ఈ ధ్యాస యోగం, ఈ ధ్యాన యోగం. పరమాత్మ తత్వాన్ని గురించి నిరంతరము ధ్యానించాలి. ధ్యానంలో ఏం చేయాలి? విచారణలో ఏం చేయాలి? పరమాత్మ తత్వాన్ని గురించి విచారణ చేయాలి. ఇంకా చెప్పాలంటే పరమాత్మ తత్వం అనేటంటే నేను ఎవరిని అనేటువంటి విచారణ చేయాలి. నేను ఎవరిని అనేటువంటి విచారణ చేస్తే ఇంకా నువ్వు దేన్ని విచారణ చేయక్కర్లా. ఎందుకనంటే నేను పరమాత్మే కనుక నేను చివరికి పరమాత్మను తేలి పరమాత్మ అనుభూతి కలుగుద్ది కనుక ఇంకో దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరైతే ఇలా ధ్యానించాలంటే పరమాత్మ తత్వం తెలియాలి కదా. మరి పరమాత్మ తత్వం తెలియాలంటే మాకు ఎవరు చెప్తారండి? ఎక్కడుంటుందండి పరమాత్మ తత్వం? ఎక్కడ ఉంటుందంటే ఇదిగో వేదాలకు అంతంలో ఉన్నటువంటి వేదాలకు శిరస్సులో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. మరి అది తేలిక కాదు కదండి అవగాహన చేసుకోవడం. అందుకే సద్గురువులు అయినటువంటి వాళ్ళు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, కరుణా సముద్రులు అయినటువంటి గురువులు కనుక నీకు తటస్థపడినట్లయితే, నీకు కనుక పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే వాళ్ళు తటస్థపడతారు. వాళ్ళ ద్వారా నువ్వు ఈ జ్ఞానాన్ని పొందాలి. ఇట్లా ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి తైలధారలాగా, అంటే మనం నెయ్యి కానీ నూనె కానీ పై డబ్బాల నుంచి కింద డబ్బాలకు పోస్తామంటే ఎక్కడ కూడా ఏమి బ్రేక్ లేకుండా ఎలా పడుతుందో అందుకని దాన్ని తైలధార అని అంటారు. అదిగో ఆ తైలధారలాగా ఈ ఆత్మతత్వాన్ని ధ్యానించాలి. అంటే శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని గురువుల ద్వారా విని ఆ విన్న తర్వాత దాన్ని స్థిరపరచుకొని ఆ భావాన్ని ధ్యానంలో ఇలా ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానించి మనసు కాస్త నిర్విషయమై, అంటే ఏ విషయాలు లేకుండా మనసులో శూన్యమై, అంటే మనసు అనేటువంటిది అసలు లేకుండా పూర్తిగా అంతం కావాలి. ఇదే మనోనాశనం అన్నారు. ఈ మనోనాశనం అంటే మనస్సే కనుక అంతమైపోతే ఇక అక్కడ ఉండేది ఆత్మే, మిగిలేది పరమాత్మే. అదే సాక్షాత్కారం. అయితే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏమండి సాక్షాత్కారం అన్నారు కదా, కాబట్టి నేను కూర్చుంటారు. అట్లా కూర్చుంటే లాభం. అందుకనే పరమాత్మ తత్వం ఏమిటో ఈ ఉపనిషత్తుల ద్వారా, ఈ గురువుల ద్వారా తెలుసుకోవాలి. కానీ మనకి ఉపనిషత్తుల గురించి చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు.
ఎందుకంటే ఊరు మొత్తంలో ఒకళ్ళిద్దరు కూడా ఉండరు. ఇక మరి రాష్ట్రం మొత్తంలో కూడా 10 మందో 15 మందో లేకపోతే 20 మందో ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. కానీ మనకేమిటంటే అలాంటి సందర్భంలో కూడా ఉపనిషత్తుల్ని కూడా చెప్పేటువంటి వాళ్ళు మనకి అర్థం చేసుకోవడానికి వీలుగా మనకి బోధించేటువంటి వాళ్ళు దొరికితే అప్పుడు కూడా మన టైం దానికి వృధా చేసుకోం. ఎందుకంటే మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి, ముఖ్యమైనటువంటి పనులు. అందుకని వాటి కోసం పోతుంటాం. ఏమంటే నేను బ్యాడ్మింటన్ ఆడుకోవాలండి అని అంటాడు ఒక ఆయన. ఏమంటే నేను ఇల్లు తుడుచుకోవాలా, నేను వంట చేయాలా, రకరకాలైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి. అందుకని ఏమిటి ఈ ఉపనిషత్తులు ఇట్లాంటి నాకేం అక్కర్లేదండి, నేను హాయిగా వండుకొని కమ్మగా తింటే చాలు. కాబట్టి వీటికి కూడా అవకాశం కలగాలి. కాబట్టి అందుకని ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని విని దాన్ని ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగని ధ్యానించి ఏమవుతుందంటే మనసు కాస్త అంతమైపోతుంది. మనసు ఏకాగ్రమైతేనే ఇదంతా సాధ్యమవుతుంది. మరి మనసు ఏకాగ్రం కావాలంటే మనసు ఏకాగ్రం కావాలి, అదో షరతు ఉందన్నమాట ఇక్కడ. మరి మనసు ఏకాగ్రం కావాలంటే దీర్ఘకాలం ఏదో ఒక దాని మీద మన మనసు ఏకాగ్రంగా నిలవాలి. దానికి సాధన చేయాలి. ఇందాక చెప్తున్నాను కదా, మనసు పరుగులు తీస్తామంటే పరుగులు తీస్తానికి ఏదో ఒక దాన్ని ఆధారం చూపించాలి. అందుకని ఇదిగో ఒక రూపాన్ని, ఒక సాకార సర్వోపాసన. నీ ఇష్టదైవం రాముడా, రాముడిని పూజించు. నీ ఇష్టదైవం కృష్ణుడిని పూజించు. నీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని పూజించు. నీ ఇష్టదైవం ఆంజనేయుడిని పూజించు. నీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు ఏం పర్వాలేదు, అందరూ ఒకటే, అందరూ పరమాత్మే. ఆ రూపాలన్నీ కూడా వేరు. రూపాల మీద నీ దృష్టి పెట్టద్దు, రూపాలకు వెనుకున్నటువంటి తత్వం మీద దృష్టి పెట్టు. దాన్ని చెప్పుకున్నాం, పసుముద్ద పెడతాం, ఆయన విఘ్నేశ్వరుడు అని అంటాం. అదేంటి పసుముద్ద కాదు, మనం కూరలో వేసుకునేది, కాళ్ళకి రాసుకునేది అదేగా. మరి దాన్ని విఘ్నేశ్వరుడు అంటున్నాం ఏమిటి అంటే, ఆ కాసేపు మనం ఏం చేస్తున్నామంటే నిరాకారమైనటువంటి భగవంతుడికి సాకారం చేస్తున్నాం. పరమాత్మ నిరాకారం కనుక, ఆయన చూడలేదు కనుక, ఆయన పూజ చేయలేదు కనుక, అందుకని ఏం చేస్తున్నామంటే ఆయనకు సాకారం ఇస్తున్నాం. ఇచ్చి ఆ రూపాన్ని మనం పూజ చేస్తాం. పూజ అయిపోయిన తర్వాత మనం దాన్ని తీసేస్తాం. వినాయక చవితి కూడా ఇదే. వినాయక చవితికి ఏం చేస్తాం, మట్టితోటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటాం. విగ్రహాన్ని తీసుకొచ్చుకొని పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తాం, జల్దిలో కలుపుతాం. అంటే ఏంటన్నమాట, నిరాకారము సాకారంలో తెచ్చుకున్నాం. మనం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నిరాకారం చేస్తాం. ఇదే. ఎందుకంటే విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేస్తారు, ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని మంచి మంచి విగ్రహాలు కొనుక్కొని, బాగా రంగుల విగ్రహాలు కొనుక్కొని ఆయన ఇంట్లో ఉంచుకోకుండా, ఎందుకంటే అట్లా ఊరికి నీళ్ళలో పడేయటం, ఎవడో ఒకటి తీసుకెళ్తాడు, లేకపోతే ఏదో జరిగిపోద్ది అని మనం అట్లాగా అనుకోవాలి. అంటే నిరాకార పరమాత్మ సాకార రూపంలో మన ఎదురుగా కూర్చుంటే ఆయన పూజించుకున్న తర్వాత అయ్యా మళ్ళీ నీ రూపం నువ్వే తీసుకోమని చెప్పి, అందుకని ఆ నిరాకార తత్వంగా మనం వదిలేస్తూ ఉంటాం. ఇదే వినాయక చవితిలో ఉన్నటువంటి. ఇంకా వినాయకుడికి సంబంధించినటువంటివి తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం లౌకికమైనటువంటి భావాలే తెలుసుకుంటాం, కానీ వెనుకున్నటువంటి ఆంతర్యాలు, ఆధ్యాత్మిక భావాలు తెలుసుకోము. అందుకని అది కూడా మళ్ళీ అది ఒక ఇంకో సబ్జెక్ట్ అది. కాబట్టి దాని సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం. ఇలా మనస్సు ఏకాగ్రం కావాలి. పరమాత్మ తత్వాన్ని ధ్యానించాలంటే మనస్సు ఏకాగ్రం కావాలి. అందుకని మనసుకి ఏదో ఒక రూపాన్ని మనం అందించాలి. ఆ రూపం చుట్టూ మనసుని తిప్పాలి. అలా ఎలా తిప్పుతామంటే మరి వ్యామోహాల్లో సంచరించేటువంటి మనస్సుని ఆ విషయాల మీద నుంచి వెనక్కి తీసుకొస్తున్నాం అనమాట. ఎలా చేస్తుంటామండి విషయాల నుంచి వెనక్కి అంటే, ఈ విషయాలన్నీ కూడా అనిత్యమైనటువంటివని, ఇవి అశాశ్వతమైనటువంటివని, విషయాలన్నీ కూడా విషయం లాంటివని, ఇవన్నీ కూడా మనకి ప్రమాదకరమైనటువంటివని మనసుకి క్రమక్రమంగా మనం నచ్చజెప్పుకోవాలి. అలా నచ్చజెప్పుకొని వివేకంతో, తెలివితోటి జాగ్రత్తగా ఆలోచించి ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనం వైముఖ్యాన్ని కలిగించుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనల్ని రక్షించలేవు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనసు నిర్మలమవుతుంది. ఇలా నిర్మలమైనటువంటి మనస్సుని ఏదో ఒక లక్ష్యం మీద నిలపాలి, ఏదో ఒక రూపం మీద నిలపాలి. ఆ గుణాలు, ఇష్టదేవత, అదిగో అట్లా కనుక నిలిపినట్లయితే అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండింటి కారణంగా నీకు రావాల్సినటువంటి ప్రయోజనం వస్తుంది. అంటే మనసు ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైనటువంటి మనస్సేమో ఆ పరమాత్మ తత్వాన్ని విచారిస్తుంది. కాబట్టి రెండు ఉపాసనలు కలిపి చేస్తేనే ప్రయోజనం అని చెప్పడం కోసమే. అంటే నిరాకార నిర్గుణోపాసనలో పరమాత్మ తత్వాన్ని భావించాలా, సాకార సగుణోపాసనలో మనసుని, ఆ పరమాత్మ తత్వాన్ని ధ్యానించాలంటే మనసు శుద్ధం కావాలి కాబట్టి, ఏకాగ్రం కావాలి కాబట్టి ఆ మనసుని ఇదిగో సాకార సగుణోపాసనలో నిలపాలి.
ఇలా రెండు కనుక చేస్తే అప్పుడు మనకి ప్రయోజనము. అని ఏమి జరుగుతుంది? సాకార స్వర్ణోపాసన వల్ల ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు తొలగిపోయి భగవంతుని యొక్క రూపం మీద మనస్సు ఏకాగ్రమవుతుంది. నిరంతరం ఆ భగవంతుని యొక్క రూపాన్నే చూస్తూ ఆయన యొక్క గుణాన్ని ప్రేమతోటి, భక్తితోటి, తన్మయత్వంతో తలుచుకుంటూ, ఏది మాట్లాడినా భగవంతుని గురించి మాట్లాడుతూ, ఏది వింటున్నా భగవంతుని గురించి వింటూ, ఏది తింటున్నా భగవంతునికి సంబంధించినటువంటిది అనే భావిస్తూ, మరి ఏం చూస్తున్నా భగవంతుడి యొక్క మహిమగానే చూస్తూ, ఏది జరిగినా భగవంతుడి యొక్క ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని భావిస్తూ, ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆ భగవంతుడితో మమేకమైపోయి, ఆ భగవంతుడితో మనం తన్మయమైపోయి, తన్మయం తత్ప్లస్మయం, తన్మయం అంటే ఆ భగవంతుడే అయిపోవడం అనమాట. అదిగో అంత స్థితికి మనం వస్తే ఇప్పుడు సాకార సగుణోపాసన అనేటువంటిది అది విజయం సాధించినట్టు. ఇటువంటి భక్తి వల్ల మనస్సు ఎదుర్కోకుండా ఏకాగ్రమవుతుంది. అటువంటి మనస్సు, ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి ఈ జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఈ నిరాకార నిర్గుణోపాసన ద్వారా ఆ పరమాత్మ గురించే నిరంతర విచారణ చేయాలి. అలాగంటే ధ్యానించగా మనస్సు నిరీక్ష్యమైపోయి అది ఆత్మాకారంగా మారిపోద్ది. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే అమృతత్వ స్థితి. ఈ ప్రకారంగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాలన్నింటినీ కూడా సమన్వయం చేయాలి. నిన్నటి 3 మంత్రాల్లో కర్మయోగము, జ్ఞానయోగము చెప్పుకున్నాం. ఇవాళ దాంట్లో భక్తి యోగము, ధ్యాన యోగము చెప్తున్నాం. ఆ 2 ఒక సెట్టు, ఈ 2 ఒక సెట్టు, ఈ 2 కలిపితే 4 ఒక సెట్టు. అందుకని ఈ 4 కూడా ఆచరిస్తేనే మనం మోక్షాన్ని అందుకోవడానికి వీలవుతుంది. ఈ సాధనలతో బ్రహ్మ సాక్షాత్కారానికి, ఆత్మ సాక్షాత్కారానికి అర్హత కలుగుతుంది. మరి ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఎలా అనుభవంలోకి వస్తుంది? మొత్తం ఇంతవరకు థియరీ అంతా తెలిసింది. మరి మనకు అనుభవం రావాలి కదా. ఇంకా ఏమైనా ఆటంకం ఉందా? ఉంటే దాన్ని తొలగించుకోవడం ఎట్లా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం రాబోయేటువంటి 2 శ్లోకాల్లో రాబోతా ఉంది. ఇదే పరమాత్మ సాక్షాత్కార అనుభూతి. ఈ ఒక్క ఉపనిషత్తులో తప్ప 108 ఉపనిషత్తుల్లో దేనిలో కూడా పరమాత్మ సాక్షాత్కార అనుభూతి లేదు. ఇది మన అదృష్టం. ఎందుకంటే ఈ ఉపనిషత్తునే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ ఒక్కదాన్ని పరమాత్మ సాక్షాత్కార అనుభూతి ఉంది. ఆ అనుభూతిని కూడా ఎంతో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. మరి అదేంటో మనం చెప్పుకుందాం. అయితే అది చెప్పుకోబోయే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 సాధనల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి ఒక చిన్న సమీక్ష నేను ఇస్తాను. ఆ సమీక్షని వినే ముందు కొంచెం రిలీఫ్ కోసం అని చెప్పి భగవాన్ రమణ మహర్షులు ఈ భూమి మీద నడయాడినటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు, మోక్ష ప్రాప్తిని పొందినటువంటి ఆయన మోక్ష స్వరూపుడు. ఆయన రాసినటువంటి చిన్న గ్రంథాలు 4-5 ఉన్నాయి. న్యాయంగా అలాంటి వాళ్ళు గ్రంథాలు రాయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆయనే ఒక గ్రంథం. కానీ ఒకళ్ళ కోరిక మీద ఉపదేశసారం అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఆ ఉపదేశసారం అనేటువంటి గ్రంథం ఇక్కడ కూడా ఉంది, కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ ఉపదేశసారం అనేటువంటి గ్రంథాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు మరి ఇంతమంది తెలుసుకోవాలంటే మరి అన్ని గ్రంథాలు కూడా లేవు ఇక్కడ. కానీ అలా తెలుసుకోవడానికి వీలుగా ఆయన చెప్పినటువంటి 30 లలిత వృత్తాలు అంటారు. ఆయన శ్లోకాల్ని లలిత వృత్తాలు అంటారు. అంటే ఎంతో సున్నితంగా ఉంటాయి అన్నమాట. ఆ 30 శ్లోకాల మీద నేను రాసినటువంటి వ్యాఖ్యని అదిగో పాట రూపంలో మీకు ఇప్పుడు అందించబోతున్నారు నా శిష్యులు. ఆ పాటను వినండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈరోజు చెప్పుకున్నటువంటి 6 మంత్రాల యొక్క భావాన్ని, 4 సాధనల్ని సమన్వయం చేసి ఒక సమీక్షగా మీకు ఒక 10 నిమిషాలు నేను తెలియజేస్తాను. శ్రీరమణుని చరితమును తెలిపెదమమ్మా, ఆ మహనీయుని బోధలు వినుడోయమ్మా. శ్రీరమణుని చరితమును తెలిపెదమమ్మా, ఆ మహనీయుని బోధలు వినుడోయమ్మా. అళగమ్మాళయ్యరులా ముద్దు బిడ్డడై నడయాడెను మహనీయుడు
శివుని చరితమును తెలిపెదమమ్మా ఆ మహనీయుని బోధలు వినుడోయమ్మా వాణ్యకంఠ గణపతి ముని రామస్వామి అయ్యరు యచ్చమ్మ శేషాద్రి పార్మెంటల్లు గోవులు కోతులు నెమళ్ళు ఉడతలు ఎన్నో భగవానుని ఆశ్రయించి ధన్యతను
ఈ మంత్రాల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ 4 సాధనల్ని కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం ఈ 4టిని కూడా ఎట్లా సమన్వయం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యాన్ని అందుకోవడానికి వీలవుతుందో ఆ పద్ధతిలో ఇప్పుడు ఆ 4టిని కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ శ్లోకాన్ని మంత్రాన్ని చదివేటప్పుడు ఈ మంత్రాల యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పేటప్పుడు ఏదన్నా కొంచెం అర్థం కాకపోయినా ఇప్పుడు దీనిలో అర్థం అవుతుంది. ఇదే ముఖ్యమైనటువంటిది కాబట్టి అందుకని ఓ సారాంశాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. మానవ జన్మ మనకి ఎందుకు వచ్చింది అని అంటే ముక్తిని అందుకోవటానికి వచ్చింది. ఇది ప్రతి మానవుడికి కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో కలగవలసినటువంటి నిర్దిష్టమైనటువంటి భావన. ఎందుకు పుట్టాం మనము అంటే మోక్షాన్ని అందుకోవటానికి అనేటువంటి భావన ఎవరిలో కలిగిందో వాళ్ళ జన్మ సార్థకమైనట్టే. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. జన్మలుంటే దుఃఖాలు తప్పవు. ఈ దుఃఖాలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలన్నా శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలన్నా మనకి ఒక్కటే ఉపాయం. అదేమిటి అని అంటే మోక్షాన్ని పొందడం. కాబట్టి ఎప్పుడో ఏదో ఒక జన్మలోనో మనం భగవంతుడి వైపు తిరగక తప్పదు. నేను ఇప్పుడే ఎందుకు తిరగాలండి అని మనకి సందేహం రావచ్చు. ఇంకా చాలా జన్మలు ఎత్తాం కదా, కోటాను కోట్ల జన్మలు, అప్పుడెప్పుడో చూద్దాం అని అంటే ఎలా ఉంటుందంటే ఓ దొంగతనం చేశాడు అని ఒక అనుమానం మీద పోలీసులు తీసుకెళ్లారు అనుకోండి. తీసుకెళ్ళిన తర్వాత చేసావా లేదా చెప్పు అని వాడిని పట్టడం మొదలుపెట్టారు. నేను చేయలేదు 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 అంటున్నాడు. వాళ్ళు తంతా ఉన్నారు. తంతులన్నీ తిన్న తర్వాత ఒళ్ళంతా హోనం అయిపోయిన తర్వాత అవయవాలన్నీ కూడా శిథిలమైపోయిన తర్వాత ఇక బాధ మనసులేక చేసేది లేండి అన్నాడు అనుకోండి. ఏంటి ప్రయోజనం? తంతులన్నీ తిన్న తర్వాత చేశానంటే శిక్ష మాత్రం తప్పదా, శిక్ష పడి చెప్తారు. కానీ తన్నులు కూడా ఎక్స్ట్రా తగిలింది అనమాట. ముందే కానీ చేశారన్నాడు అనుకోండి, తన్నులు తప్పాయి అమెరికా కోర్టులు తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మన బతుకు కూడా అంతే. మనం కూడా మోక్షాన్ని అందుకోవాలి అని వర్తిస్తే మోక్షాన్ని అందుకోకుండా ఏదో వ్యవహారంలో మనం కనుకుంటే మనకు అనేకమైనటువంటి జన్మలు వచ్చి మట్టికాయలు పడతా ఉంటే, తందులు పడతా ఉంటే ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అని దుఃఖాల్లో పడిపోతా ఉంటే ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తూ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటూ ఆ జన్మల్లో దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటూ కోటాను కోట్ల జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు మోక్షం కావాలంటే ఈ తనులన్నీ తప్పుతాయి కదా. ఇప్పుడు కనుకైతే వచ్చిందిగా ఎట్టారు, మానవ జన్మ వచ్చింది కదా, మరి మహాత్ముల యొక్క ఆశ్రయం లభించింది కదా, శాస్త్రాలను తెలుసుకుంటున్నాడు కదా, మోక్షం కావాలనేటువంటి కోరిక ఉంది కదా, మరి ఉన్నప్పుడు కాస్త ప్రయత్నంగా చేస్తే మంచిది కదా. అందుకని ముందుగానే మనం మేలుకుంటే చాలా మంచిది. ఎప్పుడో చూద్దామనంటే ఆ ఎప్పుడు అసలు వస్తుందో రాదో మనకి తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ ఆ భగవంతుడితో తాదాత్మ్యం చెందడమే ముక్తి కనుక అంటే మనసు భగవంతుడితో తాదాత్మ్యం చెందాల. మనసు కన్నా ఇంకా రెండవది ఏమీ లేదు. అందుకని ఈ మనస్సు అనేటువంటిది భగవంతుడితో తాదాత్మ్యం చెంది ఐక్యమైపోతే మోక్షం అవుతుంది. అందుకనే ఇప్పుడు చెప్పినటువంటి పాటలా ఉంది, మనసు కనుక లయమైతే మళ్ళీ చేస్తుంది, మనోనాశనం అయితే గెలిసే పని లేదు. అందుకని ఆత్మలో మనోనాశనం కావాలి అని. ఇప్పుడు సముద్రం నుంచి ఉప్పు వచ్చేది సముద్రంలోనే, సముద్రంలో నీళ్ళ నుంచే ఉప్పు తయారు చేస్తారు. ఆ ఉప్పు గల్లు వచ్చిన తర్వాత దాన్ని బస్తాలు కట్టి ఓడల్లోకి తీసుకొస్తారు. తెచ్చిన తర్వాత అందరూ కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ ఉప్పుని ఆ కళ్ళు కనుకుంటే మనం తినడానికి వల్లగాదు కాబట్టి పూర్వకాలం ఇప్పుడంటే పొడి చేసి వస్తుంది. పూర్వకాలంలో అది లేదు కాబట్టి అప్పుడు మిక్సీలు గ్రైండర్లు లేవు కాబట్టి అందుకని రోడల్లో వేసి తొక్కుతుంటారు. అంటే రోకలు పెట్టి కొడతా ఉంటారు. కొడతా ఉంటే ఎగిరెగిరి పడతా ఉంటాయి, కొన్ని ఎగిరెగిరి పైన పడతా ఉంటాయి, తప్పించుకుందామని. అబ్బే మన వాళ్ళు ఊరుకోరు, దా అని చెప్పి చేతులతో లాగి లోపల వేసి అదిగో రాకలతో పట్టి మెత్తగా పిండి చేసి పడతా ఉంటారు. వామ్మో వాయో వామ్మో వాయో కేకలేస్తూ ఉంటాయి కానీ మనకి మాత్రం వినపడవు, ఎందుకంటే అవి జడ పదార్థాలు కాబట్టి. ఆ తర్వాత మరి ఎట్లాంటి పరిస్థితి, వాటికి తన్నులన్నీ తప్పాలంటే ఎట్ట తప్పుతాయి? ఈ తన్నులన్నీ కనుక తప్పాలంటే ఒక్కటే మార్గం ఏంటంటే తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవాలి. సముద్రం నుంచి కదా వచ్చింది, ఆ సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, ఇంకా ఎవరు తంతానికి కలగాలి, దానికి దెబ్బలు తప్పిపోతా ఉంటాయి.
కాబట్టి మనం కూడా ఏమిటంటే ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి పోవాలా. అప్పటిదాకా మనకి ఏంటంటే ఇక్కడ తన్నులు తప్పవు. తన్నులు అంటే ఏం లేదు, ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు భయాలు అలగడలు ఆందోళనలు ఇవే. కాబట్టి వీటన్నిటినీ జన్మలకి జన్మలు లక్షల జన్మలు కోట్ల జన్మలు ఇలా పడతా ఉండాల్సింది. మనం కూడా ఉప్పు గల్లాగానే నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుద్ది, ఓ భగవంతుడా ఏంటి మార్గం అని ఒక్కసారి మనం ఆలోచిస్తే అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఆ ఉప్పు గల్లు తెలిసినట్టే, అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోతే నాకు ఈ తప్పులు తప్పుతాయి అని తెలుసుకుంది కదా. మనం కూడా అంతే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోతే సరిపోయింది. మనం పరమాత్మ దగ్గర నుంచి జారిపడ్డాం కాబట్టి మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికి పోవాలా. ఆ పరమాత్మ దగ్గరికి పోతేనే మన యొక్క బాధలన్నీ కూడా తీరిపోతాయి. మరైతే ఆ పరమాత్మ దగ్గరికి పోవటం అంటే ఏదైనా ట్రైన్ కానీ బస్సు కానీ విమానం కానీ అక్కడికి ఉందా అంటే అలాంటివి లేవు. కానీ అలాంటి అంటే ఆ ప్రయాణ సాధనాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అదే కర్మ మార్గం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అని 4 రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటేమో రిక్షా, ఒకటేమో బస్సు, ఒకటేమో ట్రైను, ఒకటేమో విమానం. కాబట్టి కర్మయోగం ఏమో రిక్షా, ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి పోవటానికి. అది అక్కడ బస్ స్టాండ్ నుంచి పోవడానికి బస్సు కావాలి కదా, అదేమో భక్తి యోగం. ఆ తర్వాత ఏమో అక్కడి నుంచి ఆ ట్రైన్లో ఊరికి పోవాలి, అదేమో జ్ఞానయోగం. ఆ చివరికి అదిగో విచారణ అంటే ఆ విమానం ఎక్కిపోవాలా వేరే దేశం, ఎందుకంటే మధ్యలో సముద్రాలు ఉన్నాయి, అందుకోసం అని చెప్పి అదిగో ధ్యానయోగం, అదే విచారణ. కాబట్టి చివరికి విచారణ ద్వారానే మోక్షం. కానీ విచారణ చేయగలిగేటువంటి శక్తి మనకి రావాలి. అందుకని ఇదిగో ఈ 3 కావాలి. అందుకని 4 యోగాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని 4టిని సాధించగలిగితేనే మనకి ముక్తి. మరి ఏంటంటే దీనికి మనకు రాజమార్గం కావాలి. చక్కగా మనం వెళ్ళిపోవాలి. ఎక్కడ ముళ్ళు గిళ్ళు ఉండడానికి వీల్లేదు, గుంటలు ఉండడానికి వీల్లేదు. అందుకని ఏమి డౌట్ లేకుండా హాయిగా కళ్ళు మూసుకొని పోవడానికి వీలున్నట్టుగా చక్కని తార్ రోడ్డు వేయాలి. మరి ఏమిటది అంటే అదే ఈ 4 మార్గాలు. మన యొక్క మనస్సు ప్రపంచంలో తిరుగుతూ ఉంది. కర్మయోగాన్ని గురించి చెప్పుకున్నాం. మన మనస్సు ప్రపంచంలో తిరుగుతూ ఉంది, ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంది. అందుకని ముందు ఏం చేయాలంటే ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కున్నటువంటి మనస్సుని మనం వెనక్కి తేవాలి. ఇది మన మొట్టమొదటి కర్తవ్యం. అసలు మనసు ప్రపంచంలోకి ఎందుకు పోతుంది? నాకేదో సుఖం కావాలి, నాకేదో ఆనందం కావాలి, ఆ వస్తువు అయితే నాకు బాగుంటుంది, ఈ వస్తువు అయితే నాకు ఆనందం, అది కనుక అయితే నాకు భోగం అని ఈ ప్రకారంగా వస్తువుల మీద ఆశతోటి అందుకని మనసు వాటి మీదకి పోతా ఉంది. మరి ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో ఈ అనిత్యమైనటువంటి విషయ వస్తువుల్లో మనకు వచ్చేదంతా అనిత్యమైనటువంటి ఆనందం ఏం తెలియాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ భోగాలు కానీ అన్ని అనిత్యమైనటువంటివే. అనిత్యమైనటువంటి అప్పుడు నీకు అనిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తే కానీ నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వు. మరి మనకు కావాల్సిన నిత్యమైనటువంటి ఆనందం. నిత్యమైనటువంటి ఆనందం కావాలంటే నిత్యమైనటువంటి వస్తువును పట్టుకోవాలి. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ. నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని అన్నారు. అంటే నిత్య వస్తువు పరమాత్మ. అందుకని పరమాత్మను పట్టుకుంటేనే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. మరైతే ఆ పరమాత్మను పట్టుకోవాలి అని అంటే మనం ముందుగా ఈ భోగాసక్తిని తగ్గించుకోవాలా. ప్రపంచం మీద ఉన్నటువంటి వస్తువుల మీద విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకోవాలా. అందు తగ్గించుకోవాలంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయాలి. ఈ శాస్త్రవిహితమైనటువంటి కర్మలు కూడా ఎలా చేయాలంటే నిష్కామంగా, అంటే కోరిక లేకుండా చేయాలా. ఫలాసక్తి లేకుండా, అంటే దీనివల్ల నాకేం ఫలితం వస్తుందని ఎదురు చూడకుండా ఆ ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలా. అంతేకాకుండా మరొకటి కూడా ఉంది, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా చేయాలి. అంటే కర్తృత్వ బుద్ధి లేకుండా కర్తవ్యతా బుద్ధితో చేయాలి. అంటే యజమానిగా కాకుండా గుమస్తాగా చేయాలి. అదిగో ఆయనేమో సూత్రధారి, నేనేమో పాత్రధారిని, ఆయన ఏం చేయమంటే నేను అది చేస్తున్నాను. కాబట్టి నాదేమి లేదు, నేను నిమిత్త మాత్రుడిని. అందుకని నిమిత్త మాత్రం భవసమీ సాక్షిని భగవాన్ చెప్తాడు 11వ అధ్యాయం. అందుకని నిమిత్త మాత్రుడిగా మనం ఈ కర్మకరణ చేస్తున్నట్టయితే దీంట్లో ఉన్నటువంటి దోషాలు ఏవి మనకు అంటుకో. ఎందుకని ఆ చేయమన్నాడికి అంటుకుంటే నాకే సంబంధం లేదు. అందుకని హాయిగా ఆనందంగా చేయొచ్చు. ఇదిగో దీన్నే కర్మయోగం అన్నారు. ఇది మనం మొట్టమొదటి చేయాల్సింది. ఈ కర్మయోగం వల్ల ప్రపంచంలోకి పరుగులు తీసేటువంటి మనస్సును వెనక్కి తెచ్చి అదిగో ఏకాగ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలా చేసిన తర్వాత కొంతకాలం ఇలాగనే చేస్తూ అనుకుంటే కోరికలు తగ్గిపోతాయి, భోగాసక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఈ ఆసక్తి తగ్గిపోయిన తర్వాత మనస్సు కాస్త ప్రశాంతం అవుతుంది. ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు మళ్ళీ భోగాల మీదకి పోకుండా ఉండాలి. ఎందుకంటే దొంగగడ్డి తినేటువంటి గొడ్డు ఉందనుకోండి, వాళ్ళ పొలం మీద వీళ్ళ పొలం మీద
పడితే దాన్ని తనటం కాకుండా మన ఇంటి మీద కూడా వస్తాడు. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని కాస్త అక్కడికి పోకుండా ఉండాలంటే అంతకంటే మంచి గడ్డి మనం దానికి సప్లై చేయాలి. అదే ప్రకారంగా ఇప్పుడు ఈ మనసు మళ్ళీ ప్రపంచం మీదకి పోయి ఈ చెత్త అంతా తినకుండా ఉండాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చెత్త కంటే మంచిగా ఏదైనా చెత్త కూడా దానికి ఉపయోగపెట్టాలి. ఏమిటది ఆ చెత్త? మనం ఇయ్యాల్సింది అని అంటే భగవంతుడు. ఏమంటే భగవంతుడి చెత్త అంటున్నారు ఏమంటే అక్కడ గొడ్డును ఉదాహరణ చెప్పాను కాబట్టి అందుకని అంటున్నాం. అంతేగాని ఈ మనసుని భగవంతుడి చుట్టూ తిప్పాలా. ఇలా చెప్పాం స్తంభం చుట్టూ తాడు కడితే అంతవరకే తిరుగుద్దని. అంటే భగవంతుడి చుట్టూ కూడా దీన్ని చెప్పాలి. అంటే మనసు ఏం చేయాలంటే భగవంతుడినే పూజించాలా, భగవంతుడినే ఆరాధించాలా, భగవంతుడికే నమస్కారం చేయాలా, భగవంతుడినే స్మరిస్తూ ఉండాలా, భగవంతుడినే ధ్యానిస్తూ ఉండాలా, భగవంతుడి గురించే వింటూ ఉండాలా, భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉండాలా, నిరంతరం కూడా భగవంతుడితోనే తన్మయం చెందాలా. ఆ భగవంతుడు నేను వేరు అనేటువంటి భావం లేకుండా ఒక్కటైపోయినట్టుగా ఆ భగవంతుడిని విడిచి ఉండలేనట్టుగా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్లాగా అలాగే కలిసిపోయి అట్లా ఉండాలి. ఇదిగో దీన్నే భక్తి యోగం అన్నాడు. ఇక మూడవది జ్ఞానయోగం. ఇటువంటి నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి భక్తి భగవంతుని మీద మనకి కలిగితే మనసు ఆ దేవతా రూపం మీద మనకి నిలిచి ఉంటుంది, ఆ రూపం మీద ఏకాగ్రం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అన్ని వైపులా పరుగులు తీయకుండా ఒక్కవైపు మాత్రం పరుగులు తీస్తూ ఉంటుంది. అంటే ఆ భగవంతుని యొక్క రూపం మీదకి పరుగులు తీస్తూ ఉంటుంది. మరైతే ఏకాగ్రత సాధించినటువంటి మనస్సుని ఈ దేవతా రూపం మీద ఉంచితే అలా దేవతని భక్తితో కనుక ఆరాధిస్తూ ఉంటే అలా ఆరాధించగా ఆరాధించగా పూజించగా పూజించగా అసలు ఎవరు ఈ దేవత, అసలు భగవంతుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు అనేటువంటి ఆలోచన మనలో కలుగుద్ది. అంటే తెలుసుకోవాలి అనేటువంటి తపన కలుగుద్ది. అంటే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకోవాలి అంటే ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఎక్కడ దొరుకుద్ది అని కనుక ఆలోచన చేస్తుంటే అది ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే ఇవన్నీ మేము ఎక్కడ చదువుతామని అంటే వాటిని చెప్పేటువంటి గురువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని వెతుక్కొని పోవాలి, వాళ్ళని పూజించాలి, ఆరాధించాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాళ్ళ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం అంతా కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాబట్టి ఇలా వీటి గురించి తెలుసుకొని చక్కగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బాగా జీర్ణింప చేసుకుంటే ఆ శాస్త్రజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, కరుణాసముద్రులైనటువంటి వాళ్ళు, ఆ సద్గురువులు చక్కగా నీకు మార్గాన్ని బోధిస్తారు. అంటే పరమాత్మ తత్వాన్ని చెప్పడమే కాదు, ఆ పరమాత్మను అందుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆ మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలా. ఇదే జ్ఞానయోగం. ఇక నాలుగోది ధ్యానయోగం అంటే విచారణ. అన్నిటికంటే చివరిది ఈ విచారణ, ఆత్మ విచారణ అనేటువంటిది. భగవతత్వాన్ని తెలుసుకున్న తర్వాత మొదట్లో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఆ భగవతత్వాన్ని గురించి నువ్వు శాస్త్రాల్లో ఏం తెలుసుకున్నావో, గురువులు నీకు ఏం బోధించారో దాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. అంటే దాన్ని జాగ్రత్తగా మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని మూడు ఉన్నాయి మనకి వేదాంతంలో. శ్రవణం దేనికి, మననం దేనికి, నిధిధ్యాసనం దేనికి? నాకు తెలియదు అన్నారు, అందుకని శ్రవణం చేయండి, అప్పుడు తెలుస్తుంది. నాకు గుర్తు లేదు అన్నారు, అందుకని మననం చేయండి, గుర్తు వస్తుంది. నాకు అనుభవం కాలేదు అన్నారు, అందుకని నిధిధ్యాసనం చేయండి, అనుభవం కాదు. అందుకని శ్రవణ, మనన, నిధిధ్యాసనం అనే మూడు ఎందుకనంటే నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నాకు అనుభవం కాలేదు అనేటువంటి ఈ మూడు దోషాలని పోగొట్టడానికి శ్రవణ, మనన, నిధిధ్యాసనం అనేటువంటి మూడు కూడా ఉన్నాయి. అందుకని ఆ ప్రకారంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో తైలధారలాగా మనకి ఏ రకమైనటువంటి బ్రేక్ లేకుండా, మధ్యలో ప్రాపంచికమైనటువంటి విషయాలు గుర్తు రాకుండా ఎల్లప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్ని గురించి అలా విచారణ చేస్తూ ఉంటే ఆ తర్వాత ఇక విచారణ ప్రారంభమవుద్ది. నేను ఎవరిని అనేటువంటి విచారణ. ఇందాక రమణ మహర్షి యొక్క పాట విన్నారు, దాంట్లో కూడా ఏం చెప్పింది? తానెవరో తెలుసుకుంటే, తానెవరో తెలుసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి, అదే మనకు కావాల్సింది. కాబట్టి నేను ఎవరిని అని కనుక విచారణ చేస్తే నేను ఈ దేహమనోబుద్ధుల కన్నా వేరైనటువంటి చైతన్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఈ ఆత్మస్వరూపం పరమాత్మ, కాబట్టి నేను పరమాత్మనే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం రావాలి. ఈ విచారణ ద్వారా ఇటువంటి అనుభవం రావాలి. ఇంతవరకు జీవుడిగా వ్యవహరించినటువంటి తాను
భగవంతుడిగా ఆరాధించబడినటువంటి ఆ దివ్య చైతన్యమైనటువంటి పరమాత్మ రెండు కూడా ఒక్కటే అనేటువంటి అనుభూతి కలగాలి. అంటే నేను పరమాత్మ ఇప్పుడు వేరు వేరు. ఎందుకంటే నేను ఎవరినో అనుకుంటున్నా, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నా. ఈ కాస్త పోయి నేనే ఆ పరమాత్మ, ఎందుకంటే పరమాత్మ తప్ప రెండవది ఏది లేదన్నారు కాబట్టి మరి ఇంకా నేను ఎక్కడ ఉంటాను? నేను కూడా పరమాత్మలోనే ఉంటా. అందుకని నేను యథార్థంగా పరమాత్మ అయి ఉంటా. కాకపోతే నా దగ్గర పరమాత్మ అనేటువంటి చెత్త కూడా కాస్త కలుపుకొని ఉన్నా. అందుకని ఈ చెత్తను కానీ తీసేస్తే పరమాత్మ మిగులుతాడు. మనకి ఎక్కడి నుంచైనా ఒక విగ్రహం తీసుకురావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెట్టెలో పెట్టి చిచ్చు కాగితాలు కాస్త వరి చెత్త అవన్నీ కూడా వేసి దాన్ని బాగా ప్యాక్ చేసి పంపిస్తారు. మరి మనకి ఏమవుతుందంటే చెక్క పెట్టి వచ్చింది. ఈ చెక్క పెట్టే దేవుడా? చెక్క పెట్టి దేవుడేనండి, నేను ఆర్డర్ ఇచ్చాను, 1200 రూపాయలు పెట్టి తెప్పించానండి అని అంటారు. ఎవరైనా చూస్తే ఏమంటే చెక్క పెట్టి దేవుడేనని ఎవరిని అడిగితే ఏదైనా చెక్క పెట్టి కనపడుతుంటే దేవుడు అంటావు అంటారు. కానీ మనం ఏం చేయాలా? ఆ చెక్క పెట్టిన కాస్త పై మూత తీసేయాలి. మూత తీసేసిన తర్వాత కూడా కనపడ్డు. మరి అప్పుడేం చేయాలా? పై కూడా చెత్త అంతా తీసేయాలి. ఆ తర్వాత ఏం చేయాలా? లోపల ఒక పాలిథిన్ కవర్లో చుట్టుంటాడు, అందుకని ఆ కవర్ కూడా తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఉంటుంది ఆ శ్రీకృష్ణ విగ్రహం బ్రహ్మాండంగా అందంగా. మరి అయితే ఇందాక చెక్క పెట్టిలో ఉంది కూడా అదే, మరిగో ఇదే చెక్క పెట్టారు. అందుకని ఇక్కడ 3 ఉన్నాయి. ఓ చెక్క ఉంది, చెత్త ఉంది, లోపల పాలిథిన్ బ్యాగ్ ఉంది. అంటే స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. ఈ 3 శరీరాలకు లోపల ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ కనుక మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే ఈ 3 చెత్తలు కూడా తీసేవతలు భార్య. ఈ 3 అనుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసేయాలి. ఆ ప్రకారంగా తీసేస్తే అప్పుడు మనకి ఆ పరమాత్మ దర్శనం అవుతుంది, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఈ ప్రకారంగా కొనసాగించగా ఈ విచారణ కనుక చేస్తూ ఉన్నట్లయితే, అంటే పరమాత్మ విచారణ కనుక చేస్తూ ఉన్నట్లయితే అన్ని ఒకటైపోతాయి, త్రిపుటి ఒకటైపోద్ది. చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి త్రిపుటి ఏదైతే ఉందో ఆ 3 ఒకటైపోతాయి. అంటే నేను అనేవాడికి ఉండడు, నేను ఉండడు, అక్కడేమో పరమాత్మ, ఆ పరమాత్మనేమో తెలుసుకోవటం, తెలియబడేది, తెలుసుకునేవాడు, ఈ 3 కూడా ఒకటైపోతాడు. అదే పరమాత్మ సాక్షాత్కారం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే సమాధి స్థితిలో. సమాధి అనగానే మళ్ళీ మనకి ఇంకోటి గుర్తొచ్చింది, గుంట తీసుకోవటం, గుంటలో కూర్చోవటం గుర్తుకొచ్చు. అది కాదు, సమాధి అంటే సమబుద్ధి. ఆ సమబుద్ధి అని అంటే సాధారణంగా మనకు కూడా సామాన్యంగా సమబుద్ధి అనేటువంటిది చాలా విషయాల్లో ఉంటుంది, కానీ చాలా విషయాల్లో అసంబుద్ధి కూడా ఉంటుంది. ఒక ఆవిడంట శ్రీశైలం పోతా ఉంది. శ్రీశైలం పోతా ఉంటే బస్ స్టాండ్కి వచ్చింది. శ్రీశైలం బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉంది. అంతలోకి వేరే ఇంకో బస్సులో నుంచి ఇంకో ఆమె దిగిన తర్వాత ఇద్దరు చూసుకున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఒక ఊళ్ళోనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళిపోయారు. అయ్యో వదినా నువ్వా అంది ఆమె. అయ్యో వదినా నువ్వు ఎంతకాలం అయింది చూసి అని నేనే. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కొత్తగా దిగినావా ఈమెను అడుగుతుంది, వదినా మీ అబ్బాయికి పెళ్లి చేసావా అని. చేశానమ్మా. మరి కోడలు బాగా పర్వాలేదా? ఆ కోడలు కొరియలేమ్మా. ఏం చెప్పేది? ఏంటన్నా ఏంటి కోడలు మంచిది కాదా? ఏ మంచమ్మా, అసలు వాడికి తిండి కూడా పెట్టదు, అసలు వంట కూడా చేయదు. అదేమిటి వంట కూడా చేయదా? మరి ఏం చేస్తారు? వంట వాడే చేసుకుంటాడమ్మా. వంట వాడు చేసుకుంటాడు. సరే అయితే మరి ఆ వంట చేసిన తర్వాత అయ్యను తీసుకొచ్చి ప్లేట్లో పెట్టుకుంటా. అప్పుడే ప్లేట్లో పెట్టి ఇంక కావాల్సిందే ఉందమ్మా. వాడే ప్లేట్లో పెట్టుకొని తిని ఆమె కూడా ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఎక్కడ ఉంటుంది ఏంటి? ఆమె బెడ్రూమ్లో ఎందుకు? అక్కడ టీవీ కూడా ఉంది. ఆ టీవీ చూసుకుంటా ఉంటుంది, పుస్తకాలు చదువుకుంటా ఉంటుంది. ఈవిడ వచ్చి అదిగో అన్నం కాస్త పెట్టి ఆ ఎంగిలిపల్లి కాస్త తీసుకెళ్ళి తోముకోవాలి. మరి అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి 70,000 రూపాయలు జీతం, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఏమవుతుందిగా వాడికి కర్మ పట్టింది, ఆ కరువు వచ్చింది, వాడి కర్మ అయిపోయింది. సరే అమ్మాయి కూడా ఉంది కదా, అమ్మాయి పెళ్లి చేసావా? అమ్మాయి పెళ్లి చేశాడు. వదినా అమ్మాయి అదృష్టమే అదృష్టం. ఏంటి అదృష్టం? ఏంటంటే ఏం లేదు, అసలు కింద కాలు పెట్టినాడు అల్లుడు. ఎంత మంచోడో చెప్పడానికి వీల్లేదు. మరి ఇంటి పని ఏంటి చేసుకోదా? అసలు ఏ కర్మ, మా అమ్మాయికి ఏం కర్మ అన్ని అల్లుడి గారు చేస్తారు. మరి వంటలో చేస్తా, వంట మా అమ్మాయి చేసే పని అల్లుడి గారు చేస్తారు. మరి ఏమైనా పెట్టమన్నా భర్తలు పెట్ట అంటే ఆయన తిని అమ్మాయి చేసుకొస్తారు. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? బెడ్రూమ్లో ఉంటుంది. ఎందుకు? ఆయన టీవీ చూసుకుంటా, ఆ సినిమాలు చూసుకుంటా, ఏదైనా పుస్తకాలు చదువుకుంటా ఉంటుంది. అది అల్లుడి గారు తీసుకొచ్చి పెట్టారు. ఇది సమబుద్ధి. ఎందుకంటే ఇంకా
మనకు సమబుద్ధి తెలుసు. ఇది కాదు సమబుద్ధి అంటే, అన్ని చోట్ల సమబుద్ధి ఉండాలి. అందుకని అలా సమబుద్ధి వచ్చేటువంటి సమబుద్ధి అంటేనే సమాధి. ధి అంటే బుద్ధి, సమ అంటే సమంగా, అంటే ఇక ఎక్కడ అటు ఇటు కదలకుండా అలాగే నిలిచిపోవటం. ఎందుకంటే ఆత్మకి ఎక్కడికి కదలటానికి వీల్లేదు. ఆత్మ సర్వవ్యాపకం, అంతటా ఉండేది. అది ఏమి చేసేది కాదు, అదేమి చూసేది కాదు, అది వినేది కాదు, అది చేసేది కాదు. దానికి దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏది లేదు. అంతే ఊరికే ఉంటుంది. దానికి ప్రాణం కూడా లేదు. ఎందుకంటే అదే ప్రాణం, ప్రాణానికి అది ప్రాణం. అందుకని దానికి ప్రాణం కూడా. అందుకని మనకున్న ఏమీ లేవు. అందుకని మనకు అర్థం కావట్లా. అదిగో అటువంటిది ఆత్మ, అది సాక్షాత్కారం. మనస్సుకి 3 కల్మషాలు ఉన్నాయి. ఏంటంటే సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం కాస్త తెల్లది, రజోగుణం కనుకైతే ఎర్రది, తమోగుణం కనుకైతే నల్లది. ఏం కనపడదు అవతల ఉంది. అందుకని ఈ కర్మయోగం ద్వారా తమోగుణాన్ని వదిలించుకోవాలి. అలాగే భక్తి యోగం ద్వారా రజోగుణాన్ని వదిలించుకోవాలి. తమోగుణం రజోగుణం రెండు కనుక వదిలిపోతే దిగిలేదు సత్వగుణం. సత్వగుణం అంటే మంచి గుణం. మంచి గుణం అంటే దాంట్లో భగవతత్వం అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడి గురించి తెలుసుకోవడం ప్రారంభమయ్యేది సత్వగుణంలోని. అయితే ఈ సత్వగుణం కూడా మనకు అర్థమే. అందుకని సత్వం కూడా పోవాలా. ఈ సత్వగుణం ఎందుకు పోవాలంటే సామాన్యమైంది కాదు. ఎందుకని సామాన్యమైంది కాదంటే సత్వగుణంలో ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, భలేగా ఉంటుంది. అందుకని దాన్ని వదిలిపెట్టలేము. మనకి ఏదైనా బాగుంటే దాన్ని వదిలిపెడతామా? బాగా చిచి అని పారేస్తాం, కానీ బాగుంటే మనం వదిలిపెట్టాం కదా. అందుకని సత్వగుణం కూడా మంచిది కాబట్టి, మనకి సుఖాన్ని ఇచ్చేది కాబట్టి, ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి, ఎప్పుడు ఆనందంలో ఉంచేది కాబట్టి ఆ సత్వగుణంలోనే ఉండాలనుకుంటాం. నువ్వు సత్వగుణంలో ఉన్నంత కాలం అది కూడా కల్మషమే కాబట్టి భగవంతుడు నీకు దర్శనం కాదు. అందుకని భగవద్ దర్శనం కావాలంటే సత్వగుణం కూడా పోవాలి. సత్వగుణం పోవాలంటే, సత్వగుణంపై సత్వాతీతంలో పోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? తమోగుణం కనుక పోవాలంటే రజోగుణాన్ని పట్టుకొని పోగొడతాం. రజోగుణం కనుక పోవాలంటే సత్వగుణాన్ని పట్టుకొని పోగొడతాం. మరి సత్వగుణం పోవాలంటే పట్టుకోవడానికి పోటీ లేదు. మరి ఎట్లా? అందుకని సత్వగుణం కనుక పోవాలి అని అంటే నీ ఉపాస్య దేవతని ఆరాధించడం తప్ప నీకు రెండో మార్గం లేదు. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఏ ఉపాస్య దేవత, ఏ దేవతను ఉపాసిస్తూ ఉన్నావో ఆ దేవత యొక్క సహాయం తీసుకోవాలి. అదిగో ఆ ఉపాస్య దేవత యొక్క సహాయం తీసుకొని ఏ ప్రకారంగా ఈ సత్వగుణాన్ని దాటి సత్వాతీత స్థితిలోకి పోవాలనో, మోక్షాన్ని అందుకోవాలనో అనేటువంటి విషయమే రాబోయేటువంటి 2 మంత్రాలు కూడా చెప్పబోతున్నాయి. ఆ మంత్రాలు మనం రేపు తెలుసుకుందాం.